హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్స్ కిచెన్. ఈరోజు గుమ్మడికాయ జ్యూస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. రీసెంట్ డేస్లో ఈ గుమ్మడికాయ జ్యూస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. దీనిలో రకరకాల విటమిన్స్ ఉంటాయి, ప్లస్ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండిద్ది. దానివల్ల మన బాడీలో వాటర్ కంటెంట్ మెయింటైన్ చేయడానికి ఈ గుమ్మడికాయ అనేది చాలా యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే దీంట్లో 90% వరకు వాటరే ఉంటాయి. కాబట్టి ఈ బూడిద గుమ్మడికాయ మనం తీసుకోవటం వల్ల మన స్టమక్లో డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యిద్ది. బూడిద గుమ్మడికాయ జ్యూస్లో మనం డైరెక్ట్గా అయినా కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు, లేకపోతే దీనిలో తేనె, ఇంకా అల్లం, తమలపాకు ఇటువంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈరోజు మజ్జిగ యాడ్ చేసి నేను ఈ జ్యూస్ అనేది తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనం బూడిద గుమ్మడికాయని కట్ చేసి జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. గుమ్మడికాయ ఈజీగా తెగిపోయిద్ది, ఎందుకంటే దీనిలో ఎక్కువ వాటర్ పర్సెంటేజ్ ఉండేది కాబట్టి. ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఒక పీస్ని కట్ చేద్దాం. ఇట్లా చిన్న ముక్కలుగా చేసుకుని మనం పైనుండా స్కిన్ అనేది తీసేద్దాం. నేను లేయర్ అనేది స్కిన్ అనేది కొంచెం లోనకి కట్ చేస్తున్నాను. మనం ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ మజ్జిగతో తాగటం వల్ల బాడీ అనేది చాలా కూల్గా ఉండిద్ది. మన ఒంట్లో ఉన్న వేడి త్వరగా తగ్గిపోయిద్ది అన్నమాట. అందుకని నేను ఈరోజు మజ్జిగతో జ్యూస్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు తోలు తీసిన తర్వాత వీటిని మనం కొంచెం చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీలో వేసుకుందాం. మనం ఇలా పట్టుకుని లోన పిప్ మిగిలిద్ది అన్నమాట. దీనిలో మనం ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి మనం మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేద్దాం. మనకి జ్యూస్ రెడీ అయ్యిద్ది. మేగడ లేకుండా పెరుగు వరకు నేను ఒక చిన్న స్మాల్ గట్టితో కొంచెం వేసాను. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేద్దాం మళ్ళీ. ఓకే. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ పోసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి నేను మిక్సీ ఆన్ చేస్తాను. ఇప్పుడు మనం గ్లాసుల్లో చిక్కగా ఉండి మనకు కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే మనం ఇలాగే తాగేయచ్చు.